తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు భారీ ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 2 రోజుల పాటు జరగనున్న గ్లోబల్ సదస్సు దేశ విదేశాల ప్రముఖులు తరలిరానున్నారు. 27 ప్రత్యేక సెషన్లు ఉండనున్నాయి. వివిధ రంగాలపై చర్చలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. సాయంత్రం భారత్ ఫ్యూచర్ సిటీకి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఇతర ఉన్నత అధికారులతో కలిసి ఏర్పాట్లపై రివ్యూ చేయనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8-9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విద్యావేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలిరానున్నారు. రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్ లో 2 రోజుల పాటు మొత్తం 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్లు వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉంటాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూనిసెఫ్ ప్రతినిధులతో పాటు ప్రముఖ సంస్థల ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారు. పివి సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా వంటి క్రీడా ప్రముఖులు ఒలింపిక్ గోల్డ్ ఫస్ట్ సెషన్లో పాల్గొంటారు. ఇక సినీ ప్రముఖులు రాజమౌళి, రితేష్ దేశ్ముఖ్, సుకుమార్, గునీత్ మోంగా, అనుపమ వంటి సినీ ప్రముఖులు క్రియేట్ సెంచరీ, సాఫ్ట్ పవర్ అండ్ ఎన్విరాన్మెంట్ చర్చలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు, అన్ని విభాగాల ఉన్నతాధికారులు సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు సదస్సుకు తరలివచ్చే ప్రతినిధులను సమన్వయం చేస్తున్నారు. దావోస్లో ఏటా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంను తలపించేలా అంతర్జాతీయ స్థాయిలో సదస్సు ఉండాలని ముఖ్యమంత్రి స్వయంగా మంత్రులు, అధికారులను ఆదేశించారు. అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. సదస్సు వేదికలో 2వ రోజున డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తుంది. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ ను డాక్యుమెంట్ లో పొందుపరిచారు. 2 రోజుల పాటు జరిగే సదస్సులో అన్ని రంగాల్లో భవిష్యత్ తెలంగాణ అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు, కొత్త ఆవిష్కరణల దిశగా సమగ్ర ప్రణాళికలను రూపొందించారు. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఏదైతే 8-9 ఈ 2 రోజుల పాటు కూడా ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే సమయం కూడా దగ్గర పడుతుంది. ఇక సోమవారము, మంగళవారం 2 రోజుల పాటు కూడా గ్లోబల్ సమ్మిట్ ఇక్కడ జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులందరూ కూడా ఆయా శాఖల వారీగా ఇక్కడ అధికారులను ఇన్ఛార్జిగా నియమించారు. సో వాళ్ళందరూ కూడా శాఖల వారీగా దగ్గరుండి 24 గంటల పాటు ఇక్కడే ఉండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను పర్యవేక్షించారు. సో అధికారులకు కూడా పలు సూచనలు కూడా చేశారు. సో ఇందులో మేజర్గా ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్లో సో తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ ప్రణాళికలు, తర్వాత ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఏమేమి పనులు కార్యక్రమాలు చేసింది, తర్వాత ఎలాంటి పథకాలు, సంక్షేమ పథకాలు అమలు చేసింది, ఇక నుంచి ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, సో ఈ అన్నిటి అంశాల మీద కూడా ప్రధాన ఎజెండాగా ఈ 2 రోజుల పాటు కూడా ఈ సమ్మిట్ కొనసాగున్నది. ఇక 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రూపొందించింది, సో అందుకు సంబంధించి ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అనే దాని మీద మేజర్గా ఈ గ్లోబల్ సమ్మిట్లో చర్చించున్నారు. పలు ప్రణాళికలకు సంబంధించిన అంశాల మీద వివిధ రంగాల నిపుణులతో కూడా ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేసి ఆ సెషన్లో దీని మీద డిస్కషన్ చేయనున్నారు. అయితే ఇందులో మన ఏదైతే 2 రోజుల పాటు ఈ సమ్మిట్ జరుగుతుందో ఈ సమ్మిట్కి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున వివిధ రంగాల్లో అనుభవం ఉన్నటువంటి నిపుణులు కూడా ఈ సమ్మిట్కు హాజరు కాబోతున్నారు. దాదాపు 42 దేశాల నుంచి 1600 మందికి పైగా డెలిగేట్స్ ఈ సమ్మిట్కు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, తర్వాత ఎకనామిస్టులు ఉంటారు, తర్వాత వివిధ రంగాల్లో అనుభవం ఉన్నటువంటి నిపుణులంతా కూడా ఈ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో పాటు తెలంగాణ ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యాలేంటి, ఏం చేయబోతుంది, సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో ఎలాంటి సహాయం తీసుకోబోతుంది, సో ఏ పథకాలతో ముందుకెళ్లే అవకాశం ఉన్నది, ఇక ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలతోని పోటీపడమే లక్ష్యంగా ముందుకెళ్లే తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు రూపొందించింది, దానికి అనుగుణంగా ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది అనే అంశాల మీదనే మేజర్గా
చర్చించే అవకాశం ఉంటుంది. వాటికి సంబంధించి విడతల వారీగా 2 రోజుల పాటు కూడా విడతల వారీగా సెషన్స్ ఉంటాయి కాబట్టి ఆయా రంగాలు తర్వాత ఆయా సబ్జెక్టులకు సంబంధించి ఏ సెషన్ ఎప్పుడు ఉంటుంది ఏంటి దానికి ఆ టైమింగ్స్ ఏంటి అనేది సంబంధించి దాని మీద కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఇక దీంతో పాటు ఇవాళ సాయంత్రం ఈ 2 రోజుల పాటు కూడా ఈ సమ్మిట్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ సెషన్ ఉండబోతుంది, ఎలాంటి అంశాల మీద ఏ రంగ నిపుణులు చర్చించబోతున్నారు. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు మొదటి రోజు ఏ అంశాల మీద చర్చించనున్నారు, తర్వాత రెండో రోజు ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉంటుంది. ఇక 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్లో ప్రధాన ఎజెండాగా ఇప్పటి వరకు సాధించిన విజయాలు, తర్వాత 2047 లక్ష్యంగా తీసుకొచ్చే డాక్యుమెంట్కు సంబంధించిన దాని మీద మేజర్గా ఈ 2 రోజుల పాటు చర్చలు ఉంటాయి. ఇక రెండో రోజు సాయంత్రం ఈ డాక్యుమెంట్కు సంబంధించి విజన్ డాక్యుమెంట్ ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తుందో దానికి సంబంధించినటువంటి ఆ విజన్ డాక్యుమెంట్ని విడుదల చేయనున్నారు. ఇక ఆ తర్వాత మనకు 10, 11, 12 ఈ 3 రోజుల పాటు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ 2 ఏళ్ల కాలంలో ఏం చేసింది, ఎలాంటి ప్రయోజనాలు పొందారు ప్రజలు, తర్వాత రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమేం చేశారు ఏమేం చేసింది ప్రభుత్వం అనే దాని మీద ప్రత్యేకంగా ఇక్కడ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ స్టాల్కి సంబంధించి ఇక్కడ వచ్చే డెలిగేట్స్ విజిట్ చేస్తారు. తర్వాత ఎట్లాంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, తర్వాత ఏ అంశాల మీద ముందుకెళ్తున్నది, సో ప్రభుత్వ లక్ష్యం ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇక్కడ స్టాల్స్ ఉంటాయి కాబట్టి ఆ స్టాల్స్ను సందర్శిస్తారు. ఆ తర్వాత ఇక సాధారణ ప్రజలకు కూడా ఈ 3 రోజుల పాటు ఈ ఏదైతే ప్రభుత్వము ప్రత్యేకంగా స్టాల్స్ను ఈ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తుందో ఈ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసే స్టాల్స్ను సామాన్య ప్రజలు కూడా చూసే విధంగా ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి పలు ప్రాంతాల నుంచి సో ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి లాంటి ఏరియాల నుంచి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. కాబట్టి కామన్ మెన్ కూడా వచ్చి ప్రభుత్వం ఎలాంటి లక్ష్యంతో ముందుకెళ్తుంది, సో ఇప్పటి వరకు సాధించిన విజయాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి ప్రత్యేక స్టాల్స్ను కూడా చూసే అవకాశం కల్పించింది. ఇక ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో ఏర్పాటు చేసినటువంటి వార్ రూమ్ ఏదైతే ఉందో ఆ వార్ రూమ్లో ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో ఇప్పటి వరకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, తర్వాత ఇతర దేశాల నుంచి ఎంతమంది డెలిగేట్స్ వస్తున్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, తర్వాత ఏర్పాట్లకు సంబంధించి ఫ్యూచర్ సిటీలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఎంతవరకు వచ్చాయనే దాని మీద నిన్న పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా సమీక్ష చేసి సీఎం రేవంత్ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. ఇక ఇవాళ సాయంత్రం ఫ్యూచర్ సిటీలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించిన అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి రాబోతున్నారు. ఇవాళ సాయంత్రం ఇక్కడ ఎన్ని హాల్స్ ఏర్పాటు చేశారు, ఏ సెషన్కి సంబంధించినటువంటి హాల్ ఎక్కడుంది, తర్వాత ఇక 2 రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ఈ 2 రోజులలో పూర్తి స్థాయిలో ఇక్కడైతే ఈ గ్లోబల్ సమ్మిట్ కోసం ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ఏర్పాట్లన్నీ కూడా అందుబాటులోకి రావాలి అని చెప్పేసి ఇప్పటికి అధికారులకు సూచించారు. కాబట్టి ఇక దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, తర్వాత డెలిగేట్స్కి సంబంధించినటువంటి ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు, రోడ్లకు సంబంధించి ఎంతవరకు వచ్చాయి, తర్వాత మిగతా సౌకర్యాలకు సంబంధించి ఇక్కడ వచ్చే వాళ్లకు ప్రత్యేకంగా సౌకర్యాలు కూడా కల్పించాలి, తర్వాత చిన్నపాటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. కాబట్టి వాళ్ళ కోసం ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తున్నారు. ఇక ఇవి కాకుండా హెలిప్యాడ్స్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ 3 హెలిప్యాడ్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాటి సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, సో ఇట్లా అన్ని రకాల అంశాల మీద ఇక్కడ అధికారులతో ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. ఇక గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ప్రత్యేకంగా డ్రోన్ షో కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి రెండో రోజు ఆ డ్రోన్ షోకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, తర్వాత ఇక్కడ ఏదైతే ఈ ప్రత్యేకంగా హాల్స్ ఏర్పాటు చేస్తున్నారో ఈ హాల్స్కు సంబంధించి ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ అనేవి కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఆ ఎల్ఈడి స్క్రీన్స్లో నిరంతరము ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు, సో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని కూడా ఆ ఎల్ఈడి స్క్రీన్లో చూపించబోతున్నారు. కాబట్టి ఎల్ఈడి స్క్రీన్కి సంబంధించినటువంటివి ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, తర్వాత ఈ డ్రోన్ షోకి సంబంధించి ఎటు నుంచి వీక్షించే అవకాశం ఉంటుంది, ఎంతమంది డెలిగేట్స్ ఒకే దగ్గర కూర్చొని చూడొచ్చు, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఇట్లా అన్ని కోణాలలో కూడా సో ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి వచ్చి ఆ ఏర్పాట్లను పర్యవేక్షించున్నారు. తర్వాత ఇక ఏమైనా చిన్నపాటి సమస్యలున్నా వాటిని ఎట్లా ముందుకు పరిష్కరిస్తూ ఎట్లా ముందుకెళ్ళాలి, తర్వాత ఇంకా ఎలాంటి సూచనలు చేసే అవకాశం ఉంటుంది అధికారులకు అనేది కూడా ఇవాళ సాయంత్రం పలు
కీలకమైనటువంటి సూచనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏర్పాట్లకు సంబంధించిన దాని మీద చేసే అవకాశం ఉంటుంది. ఇక మేజర్గా వీటితో పాటు ఇతర కంట్రీస్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించి కొంత ఈ ఇండిగో విమానాలకు సంబంధించినటువంటిది కొంత ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మరి ఈ గ్లోబల్ సమ్మిట్కి వచ్చే డెలిగేట్స్కు ప్రత్యామ్నాయంగా ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా సౌకర్యాలు కల్పించే విధంగా కూడా ఇప్పటికే కేంద్రంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తర్వాత ఇవాళ సాయంత్రంలో కూడా దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మంత్రులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎలాంటి సమస్యలు క్రియేట్ కాకుండా ఈ గ్లోబల్ సమ్మిట్కి వచ్చే డెలిగేట్స్కు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అపర్ణ.